హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నీ ప్రేమకై పార్ట్ 25 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి అయితే చూడండి, మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటేనే ఇంకా మరిన్ని మంచి మంచి స్టోరీస్ మీకోసం నేను తీసుకురాగలను. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నీ ప్రేమకై పార్ట్ 25. స్నేహ శ్రీహితుల గతం గురించి నీరజ సత్యలకి చెప్తూ ఉన్నాడు అవినాష్. తర్వాత ఏం జరిగిందో, అసలు ఆ గతంలో జరిగిన విషయం ఏమిటో మనము చూసేద్దాం వచ్చేయండి. అది చరిత్ర పుటాల్లో లిఖింపదగిన రోజు ఆంటీ. చుట్టూరు కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. దూరం నుంచి నక్కలు గట్టిగా ఊడలు పెడుతున్నాయి. అవి విని కుక్కలు మరింత గట్టిగా మరుగుతున్నాయి. ఏదో జరగకూడనిది జరుగుతున్నట్లు ప్రళయం విలయ తాండవం చేస్తుంది. అప్పుడే హాస్పిటల్ పేరేంటో తెలియదు కానీ ఆ హాస్పిటల్లో ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో నొప్పిని భరిస్తూ తన కొడుకు ఈ భూమి మీదకు వచ్చే క్షణం కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఆమె భర్త ఆ రూమ్ బయట అటు ఇటు కాలు గాలిన పిల్లిలా కంగారు పడుతూ తిరుగుతూ ఉన్నాడు. అలా ఒక 15 నిమిషాలు గడిచిన తర్వాత ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన నర్స్ అని అనిరుద్ అంటూ ఉండగా అతని మాటకి అడ్డుగా వచ్చి కంగ్రాచులేషన్స్, మీకు కొడుకు పుట్టాడు అని చెప్పింది. అంతేగా అని పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా అతన్ని చూస్తూ అడిగింది నీరజ. అవునా అండి, అంత కరెక్ట్గా మీరెలా చెప్పారు? మీకు కూడా ఈ విషయం తెలుసా అని అడిగాడు అనిరుద్. ఎలా అంటే ఆ పుట్టినవాడు శ్రీహిత్, వాడికి జన్మనిచ్చిన తల్లి నీరజ, తండ్రి సత్య కాబట్టి అని అంది నీరజ. అప్పటి వరకు అతను ఏదో విషయం చెప్తున్నాడని ఎంతో ఇంట్రెస్ట్గా వింటూ ఉన్న సత్య ఒక్కసారిగా షాక్ అయ్యి, ఒరే ఎతవా, మేము వాడి జన్మ రహస్యం అడగలేదురా, ప్రేమ రహస్యం అడిగాము, ముందు అది చెప్పి చావు అని అన్నాడు సత్య. అంటే ఫస్ట్ నుంచి చెప్తే ఫీల్ బాగుంటుందని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను, బెదురుగా చూస్తూ చెప్పాడు అనిరుద్. కోపంగా చంపేసేలా అతన్ని చూస్తూ ఉంది నీరజ. ఆమె చూపుకి భయపడి, చూడమ్మా అనిరుద్, ఇక్కడ ఉన్నవి 2 బాటిల్స్. నువ్వు 25 ఏళ్ల క్రితం నుంచి చెప్పుకుంటూ వచ్చావే అనుకో. 25 రోజులు స్టోరీ కూడా ముందుకు వెళ్లకుండా ఈ బాటిల్స్ మొత్తం అయిపోతాయి. కాబట్టి మన బాటిల్స్ కథని ఈక్వల్ చేస్తూ మాకు కావలసిన మా డౌట్స్ క్లియర్ అవ్వడానికి వీలైన స్టోరీ మాత్రమే చెప్పు చాలు, అంతకు మించి ఏమీ మాకు అవసరం లేదురా అని అంటూ అతనికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు సత్య. సరే అంకుల్, అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి అని. అది బీఆర్జీ కాలేజ్. న్యూ ట్రెండ్ లుక్తో చాలా ఫాస్ట్గా, చాలా స్టైల్గా బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద ఏ అమ్మాయి బాగుందా అని చూసుకుంటూ కాలేజీకి వచ్చాడు శ్రీహిత్ అని మొదలుపెట్టాడు అనిరుద్. ఏఆర్జీ కాలేజ్ న్యూ ట్రెండ్ లుక్తో, న్యూ ట్రెండ్ డ్రెస్లో చాలా స్టైల్గా బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద ఏ అమ్మాయి బాగుందా అని చూసుకుంటూ కాలేజీకి వచ్చాడు శ్రీహిత్. అప్పటిదాకా ఏదో పోగొట్టుకున్నట్లు మూడీగా కూర్చుని ఉన్న అతని క్లాస్మేట్స్ అతన్ని చూసి, రేయ్ శ్రీ వచ్చాడ్రా, వాడు రంగంలో దిగితేనే కానీ వాళ్ళ నోళ్ళు ముయ్యరు అని అన్నాడు ఆ గ్యాంగ్లో ఒకడైన అజయ్. అవునరా మామ, వాడు దిగాల్సిందే, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు, మన కాళ్ళ మీద పడరు అని అన్నాడు నిఖిల్. వాళ్ళ దగ్గరికి వస్తేనే
వాళ్ళ మొహాల్లో తేడాని గమనించి, ఏంట్రా అందరూ మొహాలు అలా పెట్టి కూర్చున్నారు, ఏమైంది అని అడిగాడు శ్రీహిత్. ఆ లేడీ గ్యాంగ్ హద్దులు మీరుతుందిరా, మనల్ని అసలు లెక్క చేయడం లేదు అని కోపంగా ఊగిపోతూ అన్నాడు అజయ్. ఏమైందిరా, పొద్దున్నే వాళ్ళేం చేశారని వాళ్ళ మీద పడ్డారు అని అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు శ్రీహిత్. ఆ స్నేహిత అండ చూసుకుని ఆ లేడీ గ్యాంగ్ బాగా రెచ్చిపోతుందిరా మామ. అసలు మనకి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు. అసలు మగవాళ్ళమన్న కామన్ సెన్స్ కూడా వాళ్ళకి ఉండట్లేదు. ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నాడు అజయ్. అబ్బా, ముందు సోదాపి విషయం చెప్పురా మామ, అసలేం జరిగింది అని అసహనంగా అడిగాడు శ్రీహిత్. ఆ స్నేహ ఏదో తొక్కలో ప్రపోజల్ పెట్టింది. దానికి మన బాయ్స్ ఒప్పుకోలేదని ఆ లేడీస్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి బ్రేకప్ చెప్పారు అని జరిగిందంతా అతనికి ఒక్క ముక్కలో చెప్పాడు నిఖిల్. వాట్? చిన్న ప్రపోజల్కు ఓకే చేయలేదని బ్రేకప్ చెప్తారా? దిస్ ఇస్ టూ మచ్ అని అన్నాడు శ్రీహిత్. హారా శ్రీ, పాపం ఆ ఆదిగాడైతే తన లవర్ బ్రేకప్ చెప్పిందని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోబోయాడు తెలుసా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అతనికి చెప్పాడు అజయ్. నిజమా? అయితే ఈ మ్యాటర్ని అంత ఈజీగా వదలకూడదు. పదండ్రా, వాళ్ళ అంతు చూద్దాం ఎరిపెక్కిన కళ్ళతో అన్నాడు శ్రీహిత్. ఆ మాటతో శ్రీహిత్గా అతన్ని ఫాలో అయ్యారు ఆ గ్యాంగ్లో ఉన్న బాయ్స్ అందరూ. లైబ్రరీలో కూర్చుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంది స్నేహిత. ఆమెకి చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియకపోవడంతో తెలియనంతగా నోట్స్ ప్రిపేర్లో మునిగిపోయింది. ఆమె కోసం కాలేజ్ మొత్తం వెతికి చివరికి లైబ్రరీలో ఆమె ఉండడం చూసి, వెళ్ళి దాన్ని పిలుచుకురారా అని అజయ్ని లైబ్రరీలోకి పంపించి బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు శ్రీహిత్. ఎంతసేపటికి లోపలికి వెళ్ళిన అజయ్ బయటికి రాకపోవడంతో, వీడు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా బయటికి రాకుండా లోపల ఏం చేస్తున్నాడురా అని అనుకుంటూ లైబ్రరీ లోపలికి వచ్చిన శ్రీహిత్కి నోటిలో వేలు పెట్టుకుని సిగ్గుపడుతూ గుండ్రంగా ఉన్న తన కళ్ళని అక్షరాల వెంట పోనిస్తూ గాలికి ఎగురుతున్న హెయిర్తో ఎంతో అందంగా కూర్చుని బుక్ చదువుతున్న స్నేహితుని సొల్లు ఖర్చుకుంటూ చూస్తూ నిలబడిన అజయ్ కనిపించాడు. అది చూసి పెరిగిన కోపంతో కాలెత్తి నీ యబ్బ అంటూ అతని వెనక నుండి తన్నాడు శ్రీహిత్. దాంతో వెళ్ళి రీడింగ్ టేబుల్పై వెల్లకిల్లా పడ్డాడు అజయ్. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న ఆ లైబ్రరీలో అయిన సడన్ అలికిడికి అందరూ అటువైపు తమ చూపులను తిప్పి చూశారు. వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోకుండా కళ్ళెత్తి అతన్ని చూస్తున్న స్నేహితుతో, ఏయ్ బేబీ డాల్, నీతో మాట్లాడాలి, బయటికి రా అని కోపంగా ఆర్డర్ వేశాడు శ్రీహిత్. అతన్ని మాట విని వీడొక అర్జున్ రెడ్డిలా ఫీల్ అయిపోతూ ఆర్డర్స్ వేస్తున్నాడు, ఇడియట్ అని మనసులో తిట్టుకుంటూ తన బుక్స్ తీసుకుని బయటికి నడిచింది స్నేహిత. శ్రీహిత్ తన్నిన తన్నుకి కింద పడిన అజయ్ అతి బలవంతంగా పైకి లేచి బెణికిన తన కాలుని కుంటుకుంటూ వారి వెనకే అతి కష్టంగా వెళుతూ ఉన్నాడు అజయ్. స్నేహిత బయటికి వచ్చి చూసేసరికి శ్రీహిత్ వెనక ఒక 25 మంది అబ్బాయిలు ఉన్నారు. వారందరి చేతిలో క్రికెట్స్ బ్యాట్స్ ఉన్నాయి. వారి అందరి కళ్ళు కోపంగా తనని చూస్తూ ఉండటంతో అవి చూసి, దొంగ సచ్చినోడు
ఇరికించేశాడు అని మనసులో తిట్టుకుంటూ వచ్చి రాని తింగర నవ్వు ఒకటి నవ్వుతూ మెల్లిగా అక్కడి నుంచి పరుగు తీసింది. స్నేహిత, రే పారిపోతుందిరా, పట్టుకుంట్రా దాన్ని అన్న శ్రీహిత్ అరుపుతో ఆమె వెనకే పరుగు పెట్టారు బాయ్స్ గ్యాంగ్. శ్రీహిత్ పరుగు పెడుతున్న వాళ్ళందరినీ చూసి, మీ బొందరా ఎదవల్లారా, అది రన్నింగ్ ఛాంపియన్, మీరు చచ్చినా అది మీకు దొరకదు అని అనుకుంటూ తన పాకెట్లో ఉన్న సిగరెట్ని తీసుకుని అది వెలిగించి స్టైల్గా స్మోక్ చేస్తూ తాయితీగా నడుస్తూ వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్ళాడు అతను. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సడన్ బ్రేక్ వేసినట్లు గ్రౌండ్లో ఆగి వెనక్కి తిరిగి ఆ బాయ్స్ వైపు కన్నింగా చూసింది స్నేహిత. ఆమె ఆగిపోవడంతో ఆమె వెనకే వస్తున్న బాయ్స్ గ్యాంగ్ కూడా ఆగిపోయి స్నేహ వైపు నవ్వుతూ చూస్తూ నిలబడ్డారు. అప్పుడే స్నేహిత వెనక ఒక 30 మంది గర్ల్స్ గ్యాంగ్ వచ్చి నిలబడ్డారు. వాళ్ళ చేతిలో హాకీ స్టిక్స్ ఉన్నాయి. వాటిని ఒక చేతితో పట్టుకుని మరొక చేతితో లైట్గా కొడుతూ సీరియస్గా బాయ్స్ గ్యాంగ్ వైపు చూస్తూ ఉన్నారు ఆ గర్ల్స్ అందరూ. వాటిని చూసి గుటకలు మింగుతూ ఉన్నారు బాయ్స్. రే, నువ్వు వెళ్ళి ఆ స్నేహ జుట్టు పట్టుకొని తీసుకురారా అని తన పక్కనున్న అబ్బాయితో మెల్లిగా గొనిగాడు నిఖిల్. ఏంట్రా బాబు వెళ్ళేది? వాళ్ళని చూసావా ఒక్కొక్కరు ఎలా ఉన్నారో? బాయ్ ఫ్రెండ్స్ని శాంత నాకించి అడ్డంగా పెంచిన ఒళ్ళది. వాళ్ళ చేతిలో ఒక్క దెబ్బ తింటే చాలు డైరెక్ట్గా యమలోకానికి టికెటే అని అన్నాడు ఆ వ్యక్తి. అరే, మన చేతిలో క్రికెట్ బ్యాట్స్ ఉంది కదరా, ఇంకా ఎందుకు భయం? ఆ బ్యాట్ చూపించి వాళ్ళని భయపెట్టి దాన్ని తీసుకొచ్చాయి అని అన్నాడు నిఖిల్. అయితే ఏంటి బావా, వాళ్ళ దగ్గర ఉన్నది హాకీ స్టిక్, మన బ్యాట్ కన్నా బలం ఎక్కువ. మన ఈ బ్యాట్తో ఒక దెబ్బ కొట్టేలోపే వాళ్ళు ఆ బ్యాట్తో 4 దెబ్బలు వేస్తారు. తెలిసి కరెంట్ తీగతో ఖోఖో ఆడడం కరెక్టేనా బావా అని కళ్ళు మిటకరిస్తూ అన్నాడు అతను. అతని వైపు చిరాగ్గా చూసి, పరువు తీస్తున్నారు కదరా ఎదవల్లారా అని కోపంగా వాళ్ళని తిట్టాడు నిఖిల్. అబచా, ఎంతసేపు నువ్వు వెళ్ళు అని మమ్మల్ని అనే బదులు ఆ వెళ్ళేదేదో నువ్వే వెళ్ళి ఆ స్నేహాన్ని తీసుకురావచ్చు కదా. అది చేయడం చేత కాదు కానీ మమ్మల్ని తిట్టడం మాత్రం బాగా వచ్చు చిన్నగా గొనిగాడు అతను. అది వినబడగా ఏంటి అని అడిగాడు నిఖిల్. ఆహా, ఏమీ లేదు బావా అని కవర్ చేశాడు అతను. నువ్వు అంత బాధపడకరా మామ, వాడు వెళ్ళకపోతేనే నీకు ఈ సన్నీ ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ స్నేహాన్ని ఎలా తీసుకువస్తానో చూడు అని తన హ్యాండ్స్ కప్స్ మడత పెడుతూ కోపంగా స్నేహాన్ని చూస్తూ అన్నాడు సన్నీ. గర్వంగా అతని వైపు చూసి, అబ్బా, మగాడివంటే నువ్వురా మామ, నువ్వు వెళ్ళి మన మగజాతి పరువు నిలబెడితే ప్రతి సంవత్సరం నీ వర్ధంతికి 50 మందికి భోజనాలు పెట్టిస్తానురా అని అన్నాడు నిఖిల్. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న సన్నీ ఒక్కసారిగా అయోమయంగా ఫేస్ పెట్టి, ఏంటి వర్ధంతా అంటే నేను వాళ్ళ చేతిలో పోతాను అని నువ్వు ఫిక్స్ అయిపోయేవారా అని భయంగా అడిగాడు సన్నీ. చిచ్చి, అలా కాదురా మామ, వాళ్ళు నిన్ను ఏదైనా చేసేలోపే మన శ్రీగాడు వచ్చేస్తాడు కదా, అప్పటి వరకు నువ్వు కొంచెం మేనేజ్ చేయరా బాబు, నీకు దండం పెడతాను అని అంటూ సన్నీని బతిమిలాడుతూ ముందుకు తోశాడు నిఖిల్. భయపడుతూనే, ఆ భయాన్ని బయటకు కనబడనివ్వకుండా గుండెల్లో అణిచిపెట్టుకుంటూ మేనేజ్ చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహిత ముందు నిలబడ్డాడు
సన్నీ. లేడీ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిన సన్నీ పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామే. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.